హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కానూరు కబుర్లు. నేను ఇక్కడ టంగలూమ ఐలాండ్ రిసార్ట్కి వచ్చాను కదండి. చూడండి, అక్కడ అది రిసార్ట్, అది బోట్ అనమాట. అక్కడ ఇప్పుడు వచ్చింది, జనాలు వచ్చారు, అలా వెళ్తారు. ఇక్కడ పారాచూట్ సైలింగ్ జరుగుతుంది. ఇప్పుడే ఆ బోట్లో వెళ్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పారాచూట్ సైలింగ్. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ వాటర్ మీద చాలా స్పోర్ట్స్ ఉన్నాయండి, జరుగుతున్నాయి అన్నీ కూడా. చాలా జనాలు వచ్చారు, చాలా బాగుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పోర్ట్స్ ఉన్నాయి వాటర్ మీద అంతా కూడా. చూడండి ఎంత బాగుందో వాటర్ కలర్ కానీ, అది అంతా కూడా 3 కలర్స్ కనిపిస్తుంది. అంతా బీచ్ చాలా నీట్గా ఉంది. ఇది చూడండి, ఇదిగో ఇలా బైక్ కూడా ఇలా జరుగుతాయి. ఇట్లా అంతా కూడా చాలా రకరకాలుగా జరుగుతాయండి ఇక్కడ. చూసిన కొద్దీ చూడాలనిపించే విధంగా ఉంది. ఇవన్నీ రిసార్ట్స్. ఇక్కడ మనం చూడండి హబ్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా. ఇప్పుడే మేము ఇక్కడ తింటున్నాము. దిగి ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ సైడ్ ఉంది, వెళ్ళారు. ఇక్కడ అక్కడ ఎల్లో కలర్ది స్టార్ట్ అవుతుంది ఆ బోట్లో. ఇంకా 10 మంది వెళ్ళారు. అది ఒక్కొక్కరిని మరి చేయిస్తారు అనుకుంటారు. ఎండుంది కానీ అయినా కూడా ఎండలో కూడా బాగా చదివిస్తాయి. చూడండి, అది మరి ఎల్లో కలర్లో అరే చుట్టూ ఎగురుతుంది చూడండి. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళాడు. అది ఇప్పుడు అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది సైలింగ్. చాలా ఆహ్లాదంగా ఉంది చూడటానికి. ఏరియా అంతా కూడా చలి అయితే బాగా ఉనికిస్తాయి అన్నమాట. సన్ ఉంది, సన్ ఉన్నా కూడా చలి బాగా ఉంది. చూడండి అది ఎలా ఇదవుతా ఉందో. దాని నుంచి ఇప్పుడు సైలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరితో చేయిస్తారు చూడాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. నేను కూడా చాలాసార్లు ఆస్ట్రేలియా వచ్చా కానీ ఐలాండ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని చాలా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది చూస్తుంటే ఇదంతా కూడా. ఈ హాలిడేస్ ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా హాలిడేస్కి బాగా వచ్చారు. శాండ్లో నడవలేని వాళ్ళకి ఇలా వెహికల్స్ కూడా ఉంటాయి. ట్రాక్టర్ డ్రైవింగ్ లాగా అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అలా మొత్తం చూస్తూ ఉంటారు. ఐలాండ్ చుట్టూ వెళ్ళటానికి మనమే డ్రైవ్ చేసుకోవాలి వెహికల్ తీసుకొని. అదిగో ఇద్దరు ఎక్కించాడు చూడండి. ఇప్పుడు డైవింగ్, పారాచూట్ డైవింగ్ స్టార్ట్ అయ్యింది సైలింగ్. అదిగో చూడండి 2 పర్సన్స్, 10 మెంబర్స్ వెళ్ళారు. 2 మెంబర్స్ని సైలింగ్ చేయిస్తారు అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా కొంచెం ధైర్యం ఉండాలి. అది ఉంటేనే ఇక్కడ ఈ రైడ్స్ అన్నీ కూడా చేయటానికి బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.